నమస్కారం. ఎస్బీఐ న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి 28వ వార్డు బీజేపీ పార్టీ అభ్యర్థి నాగారం మల్లేశం కార్యకర్తలతో కలిసి జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కౌన్సిలర్గా తనకు ఒక అవకాశం కల్పిస్తే వార్డు అభివృద్ధి తీర్చిదిద్దుతానని అన్నారు. మీ వాడిగా నన్ను ఆదరించి బీజేపీ పార్టీ కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సుదర్శన్ గౌడ్ రాజీనామాపై స్పందిస్తూ జిల్లా బీజేపీ పార్టీ అధిష్టానం సర్వే ప్రకారమే టికెట్ కేటాయించడం జరిగిందని అన్నారు. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డిపై ఆరోపణలు తగదని, ఆయన స్వలాభం కోసమే పార్టీ మారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తాండూరు పట్టణంలోని 28వ వార్డులో ప్రజలు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ గెలిచినవు పో అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. నేను గెలవడానికి కాదు, నాదంతా కూడా నా యొక్క మెజార్టీని పెంచుకోవడమే అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను 28వ వార్డు యశోదానగర్, శాంతినగర్లో ప్రతి ఒక్కరికి ఒక కన్న కొడుకులాగా, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా, ఒక తమ్మునిలాగా, ఒక అన్నలాగా, ఒక శ్రేయోభిలాషిలాగా ఉన్నటువంటి వ్యక్తిని. నేను గత 2 దఫాలు ఇప్పుడు బీజేపీ పార్టీ అధ్యక్షునిగా ఉన్నాను. నేను ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు తాండూరు పట్టణంలో ఉన్న ఏ చిన్న సమస్య ఉన్నా, చీమ చిటుకుమన్నా అక్కడికి వెళ్ళి నేను పని చేస్తున్నవాడిని, ఒక విద్యావంతుని, ఒక హిందూ ధర్మ పరిరక్షకునిగా, అదేవిధంగా అభివృద్ధిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, సమస్యలలో కూడా ఏదైనా సమస్య వస్తే కూడా ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా నేను ప్రతి దాని మీదగా చిత్తశుద్ధితోటి, అవగాహనతోటి నేను ముందరికి వెళ్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను హక్కున చేర్చుకుంటున్నారు. ఈసారి 28వ వార్డు భారీ మెజార్టీతో నేను గెలవబోతున్నాను అని చెప్పేసి మనం ఈరోజు నిన్న బీఫామ్ వచ్చినాక సాయంత్రం నుంచే ప్రజలే నాకు ఫోన్ చేసి, అన్నా మేమందరం నీ వెంబడి ఉన్నాము, మీరు ముందుకు ఉండండి, మీ వెనుక మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. నేను ఇక్కడ ప్రధాన సేవకుని రూపంలో వస్తున్నాను. నాకు ప్రజలే దేవుళ్ళు, వాళ్ళతోటి నేను మమైకమై అభివృద్ధి ఏ విధంగా ఎక్కడ చేయాలి, వాళ్ళందరూ కూడా ఎన్ని సంవత్సరాలుగా ఏమి అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మా కాలనీ కూడా దాదాపు 5 నుంచి 10 సంవత్సరాలు 28వ వార్డు బయటికి వెళ్ళిపోయింది, అంటే అభివృద్ధికి నోచుకోకుండా వెళ్ళింది. కాబట్టి మీరు ప్రజలందరూ గమనిస్తారు, నాకు బ్రహ్మరథం పడుతున్నారు, నేను భారీ మెజార్టీతో గెలుస్తున్నాను. ఇది మాత్రం నేను డ్యామ్ షూర్గా చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా తాండూరులో ఎక్కడ కూడా బీజేపీ అభ్యర్థులు నిలబడ్డ వాళ్ళందరూ కూడా ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఆయన నరేంద్ర మోడీ నుంచి ఇక్కడ వరకు మాకు బీజేపీకి ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్టే. కాబట్టి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, తాండూరులో పట్టణంలోని సీనియర్ నాయకులు రమేష్ కుమార్ గారు, బాలేశ్వర గుప్తా గారు, మనోహర్ రావు గారు, చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ ఆశీర్వాదాలు మాకు ఉన్నాయి. కాబట్టి మేము అందరం కూడా కలిసి ముందరికి వెళ్తున్నాము. ఏ విధంగా ప్రజల సమస్యలపైన ఏ విధంగా వెళ్ళాలి, అదేవిధంగా తాండూరు మేనిఫెస్టో కూడా ఒక మంచి బ్లూ ప్రింట్ తోటి కూడా మేము ముందరికి వస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని బ్రహ్మరథం బట్టి ముందరికి వెళ్తున్నాం. ప్రచారంలో కూడా చాలా ముందస్తుగా వెళ్ళి ప్రజలందరితోటి మమైకమే ముందరికి వెళ్తున్నానని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకుంటూ, భారత్ మాతాకి జై, అందరూ కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. 28వ వార్డు నుంచి నిలబడాలనుకున్నటువంటి వ్యక్తినే కాబట్టి నేను పట్టణాధ్యక్షునిగా ఉండి చేసింది ఏం లేదు. మాకంతా కూడా ఒక కన్వీనర్, కన్వీనర్, ఇన్ఛార్జ్, సహాయ ఇన్ఛార్జ్ అందరూ పార్టీకి, స్టేట్ పార్టీకి వెళ్ళి వాళ్ళు వస్తారు. వాళ్ళు జిల్లా బేరియర్స్ ఉంటారు, వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. కానీ నేను డిసిషన్ తీసుకునేటట్లు ఉండదు. అది అంతా కూడా కోర్ కమిటీ వాళ్ళు, అదేవిధంగా కన్వీనరు, కన్వీనర్లు, ఇన్ఛార్జీలు వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా, వాళ్ళ క్రమశిక్షణకే వదిలేస్తున్నా. దాంట్లో నాకు ఎటువంటి ప్రమేయం ఉండదు. నేను పని చేస్తున్నాను, పనిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వెళ్తున్నాను. ఇప్పుడే మీ ద్వారానే తెలిసి నాకు కూడా పార్టీకి రాజీనామా చేసిర్రు అని చెప్పేసి, కాంగ్రెస్లోకి వెళ్ళిరని కూడా నిన్న ఎవరో వీడియోలు కూడా పెట్టి కాంగ్రెస్లోకి వెళ్ళిరంటారు. కానీ అవన్నీ కూడా
నేను మాట్లాడేంత పెద్దోని కాదు. ఎందుకంటే వాళ్ళ విఘ్నతకే నేను వదిలేస్తా. మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. ఎందుకంటే పార్టీని ఎప్పుడు కూడా డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశం ఎవరికి ఉన్నదో ఇప్పుడైనా ప్రజలకు, అటు అధిష్టానానికి, ఇటు అందరికి కూడా తెలిసిపోయిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నేను వాళ్ళ గురించి మాట్లాడేంత పెద్దోని కూడా కాదు, వాళ్ళ గురించి మాట్లాడే చిన్నోని కూడా కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా పార్టీ పెద్దలు అన్నీ గమనిస్తున్నారు ఎవరేం చేస్తున్నారు అని చెప్పేసి. కాబట్టి పార్టీ క్రమశిక్షణకు ఎవరు ఆటంకమైనా వాళ్ళని పార్టీ ఉపేక్షించదు. జిల్లా స్థాయి వాళ్ళు, ఆ పై స్థాయి వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు. మీరు అనర్హులు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారట సుదర్శన్ గౌడ్. అది ఏదున్నా కానీ ఇప్పుడు మనకు ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. లేకపోతే ఇప్పుడు వాళ్ళు కేసు వేస్తే కేసుకు తగ్గట్టు ఇప్పుడు ప్రతి దెబ్బకు ఒక మందులాగా, ప్రతి శస్త్రచికిత్సకు ఏ దానికైతే విరుగుడు ఎట్లుంటుందో దీనికి కూడా అట్లా ఉంటుంది. మేము అన్నీ ప్రిపేర్ అయ్యి, నేను బీకామ్ ఎల్ఎల్బి, నేను ఆల్రెడీ అడ్వకేట్ని ఉన్నా. పార్టీకి కించిత్ డ్యామేజ్ కాకుండా చూసుకునే బాధ్యత నా పైన ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవన్నీ ప్రూఫ్స్ తోటి నేను ముందరికి వెళ్తున్నా. వాళ్ళు అవన్నీ కూడా బూచిగా చూపించి నన్ను పర్సనల్ డ్యామేజ్గా, అదేవిధంగా పార్టీని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను. జిల్లాలో కొండ విశ్వేశ్వరరెడ్డి ఆయన పిఏ విక్రమ్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి ప్రధాన ఆరోపణ చేస్తారు. ఎంపీ గారి గురించి మాట్లాడేంత అర్హత లేదని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వారు పార్టీని, అదేవిధంగా అవినీతి లేనటువంటి వ్యక్తి, నిర్మలమైన వ్యక్తి. కాబట్టి ఇట్లాంటి వాటిని సారు అంతగానం సీరియస్గా తీసుకుంటారు. ఇవన్నీ కూడా పార్టీ గైడ్లైన్స్ ప్రకారం వెళ్తుంటాయి. కాబట్టి ఎంపీ గారిని, అదేవిధంగా ఎవరిని కూడా బ్లేమ్ చేసినా అదైతే పార్టీ పరంగా అయితే మేమైతే ఉపేక్షించామని చెప్పేసి నేను తెలియజేస్తాను.